హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. మరి చేపల పులుసు ఎలా చేయాలో వీడియోలో తెలుసుకుందామా. నేనైతే చేపలు తీసుకున్నాను. 2 kgs ఉంటాయండి ఈ చేప ముక్కలు. మంచిగా నీట్గా బాగు చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇలా పీసెస్కి ఉప్పు కారం పట్టించి కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపి ఇట్లా పెట్టుకున్నానండి రెడీగా కర్రీ కోసం. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కట్ చేసుకొని ఇలా ఆయిల్ తగినంత తీసుకోవాలండి. కర్రీకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చినాయండి ఆనియన్స్. వేగిన తర్వాత చాప ముక్కలు వేసేసుకుందాం. నేను ఓన్లీ చాప ముక్కలకి కొంచెం సాల్ట్, కారం, నూనె మాత్రమే వేసి కలిపానండి. ఆ 3 వేసి చాప ముక్కలకు పట్టించాను. ఒక పావు గంట ఆగిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తున్నానండి. గట్టితో ఎక్కువగా కలపొద్దండి చేప ముక్కలు. చేప ముక్కలు కొంచెం మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోద్దాము. ఎందుకంటే ఆయిల్లో కొంచెం మగ్గుతుందండి. మగ్గిన తర్వాత అయితే బాగుంటుంది వాటర్ పోస్తే. వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసిన తర్వాత నిదానంగా కలుపుకుందామండి. చింతపండు నేను ఒక 25 గ్రాములు తీసుకున్నానండి. ఇలా పులుసు ఇలా తీసుకున్నాను. ఇది వేసుకుందామండి. కొంచెం ఉడికిన తర్వాత చింతపండు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. కొంచెంసేపు ఉడకనిద్దామండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. చాప ముక్క ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది.
ఇప్పుడు దీనిలో మసాలా పొడి వేసుకుంటున్నానండి. నేను చెక్క, లవంగం, యాలకులు, ధనియాలు మిక్సీ పట్టుకున్నానండి. ఆ పౌడర్ కొంచెం చల్లుతాను. ఇలా కలుపుకుందామండి. ఇంకా వేడి చేపల కూర రెడీ అయిపోయిందండి. చేపల కూర ఎప్పుడైనా వేడివేడికి తినొద్దండి, కొంచెం చల్లారిన తర్వాతే తినాలి. అప్పుడే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.